హాయ్ అండి, హాయ్, హలో. ఇది చెన్నై బీచ్ అనమాట. చూపిస్తున్నాను మీ అందరికీ. అదిగో చెన్నై బీచ్ పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు, స్టేర్లు ఉన్నాయి. మేము జడ కూడా వేసుకోలేదు, రెడీ అవ్వలేదు. రెడీ అవ్వాలంటే వేరే ఊరు వెళ్ళాలంట. ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్తున్నాం. బిల్డింగ్లు చూసారు కదా, ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్తున్నాం. వాటర్ చూపిస్తాను నేను. అందులోకి వెళ్ళలేములే, కానీ అంటే మేము దిగే ప్లేస్కి వెళ్ళి వెళ్ళలేదు, వేరే ప్లేస్కి వెళ్ళి వెళ్ళాం. నీళ్ళు మాత్రం చూపిస్తాను. అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే మాత్రం బస్సులో వాంతులు చేసుకోవటమే సరిపోయింది. బాగా నీరసంగా ఉంటే ఇప్పుడు చూస్తాను నేను. ఇసుకలో నడవలేము కదా. ఇలాంటి వాటర్ ప్రాంతాలు నేను చాలా చాలా చూశాను. అందుకే నాకు అంత హ్యాపీనెస్ లేదనమాట. అస్సలకి నా జీవితంలో నేను ఇలా టూర్ వస్తానని కానీ, చెన్నై బీచ్కి వస్తానని కానీ, చెన్నైలో ఉన్న చర్చిలు చూస్తానని కానీ కళ్ళు కూడా అనుకోలేదు. మా శంకరన్న పుణ్యం అంటూ అందరూ చాలామంది 70 మంది దాకా వచ్చాము. వావ్, సూపర్ అబ్బా. అది బీచ్లో వీళ్ళంతా మా జనమే, వీళ్ళంతా మా జనం. ఎవరు లేరు, అయిపోయింది, సరిపోయింది అనమాట. ఇప్పుడు నేను నీళ్ళ వాటర్ దగ్గరికి వెళ్తున్నాను. చేపలు గీకులు అన్నీ ఉంటాయి. వాటర్ చూడండి, అదిగో. చూసారు కదా, చుట్టూ చూపిస్తా. చెన్నై బీచ్, కానీ వాటర్లోకి వెళ్తానో వెళ్ళలేను తెలియదు. వెళ్తే వద్దాము. ఇది మాలో ఈతొచ్చే వాళ్ళకి కూడా ఎవరు లేదు, ఈతొచ్చే వాళ్ళు ఎవరు లేదు. అబ్బా, చుట్టూ చూడు, బీచ్ పక్కనే హౌస్లు ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. నన్ను కూడా తీసుకురా ఫోటోలు. ఈ ఆట చాలా బాగుంటుంది. ఇంక చాలు, నేను 2 ఫోటోలు తీస్తా. ఫోటోలు తీరవద్దనుకో, కాళ్ళు అయ్యో. కాళ్ళు కూడా తెరిచాయి. నేను ఫోటోలు దిగుతా ఇప్పుడు.